పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీలో మొదలైన లొల్లి, తెలంగాణ కమలంలో సెగలు, తివారీ తీరుపై నేతల మంటలు, బీజేపీలో పెరుగుతున్న అంతర్గత పోరు, అధిష్టానానికి చేరిన ఫిర్యాదులు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. పార్టీని అధికార దిశగా నడిపించాల్సిన కీలక నేతల మధ్య సమన్వయ లోపం ఇప్పుడు రచ్చకెక్కాయి. ముఖ్యంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న చంద్రశేఖర్ తివారీ పనితీరుపై రాష్ట్ర స్థాయి సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్లకు మింగుడు పడడం లేదు. దీంతో రాష్ట్ర బీజేపీలో తివారీ మార్కు రాజకీయంపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఈ అంతర్గత పోరు పెద్ద అడ్డంకిగా మారింది. పార్టీలో దశాబ్దాలుగా జెండా మోస్తున్న నేతలను కాదని కొత్తగా వచ్చిన వారికి లేదా తమకు అనుకూలంగా ఉన్న వారికి తివారీ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణలో సీనియర్లను సంప్రదించడం లేదని వారు వాపోతున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ కేడర్ నీరుగారిపోయే ప్రమాదం ఉందని నేతలు హెచ్చరిస్తున్నారు. చంద్రశేఖర్ తివారీ అనుసరిస్తున్న విధానాలపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఆయన శైలి పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తుందని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పార్టీకి వెన్నముక్కగా ఉన్న పాత నాయకులను విస్మరించడం వల్ల భవిష్యత్తులో తీరని నష్టం తప్పదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి పర్యటనలు, కమిటీల నియామకాల విషయంలో తివారీ ఒంటెద్దుపోకడ అనుసరిస్తున్నారని, దీనివల్ల పార్టీలో గ్రూపు రాజకీయం పెరిగిపోతుందని విశ్లేషకులు వినిపిస్తున్నారు. రాష్ట్ర నేతల మధ్య గ్యాప్ పెరగడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. చంద్రశేఖర్ తివారీ పనితీరు వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ పలువురు సీనియర్లు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ పేరుతో కేడర్ను ఇబ్బంది పెడుతున్నారని, గెలిచే అవకాశం ఉన్న చోట కూడా నేతలకు సరైన ప్రోత్సాహం ఉండడం లేదని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. పార్టీని బలోపేతం చేయాల్సిన వ్యక్తి నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని కొందరు ముఖ్య నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా మంచి అవకాశాలున్నాయని భావిస్తున్న తరుణంలో ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడడం పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తుందని, ప్రత్యర్థి పార్టీలను విమర్శించాల్సింది పోయి సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసుకోవడం కార్యకర్తలను బాధిస్తుంది. పార్టీ కార్యాలయంలో తివారీ వర్గం ఒకవైపు, వ్యతిరేక వర్గం మరోవైపు అన్నట్లుగా వాతావరణం నెలకొంది. ఈ విభేదాలను త్వరగా పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఓట్లపై స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం మరింత ముద్రకు ముందే జాతీయ నాయకత్వం రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర నేతలతో విడివిడిగా మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేయాలని అధిష్టానం భావిస్తుంది. అయితే తివారీ తన పందా మార్చకపోతే మాత్రం తెలంగాణ బీజేపీలో మార్పులు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి. పార్టీని ఏకతాటిపైకి తెచ్చి అధికార పీఠం వైపు నడిపించే బలమైన నాయకత్వం కోసం సామాన్య కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్దలు ఈ ముసలాయనకు ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.